ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు విద్య, దాని ప్రయోజనాలు, ఆ విద్యని గ్రహించే విషయంలో గమనించవలసిన విషయాలు అనే విషయాల గురించి మనం చెప్పుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులను ఉద్దేశించి ఈ ప్రసంగం చేయడం జరుగుతుందన్నమాట. చిన్నప్పుడే అక్షరాభ్యాసం చేసి విద్యాలయాల్లోకి పంపుతున్నాం పిల్లల్ని. అక్కడి నుంచి కూడా వాళ్ళ ఉత్సాహాన్ని అనుసరించుకొని అనేక చదువుల్ని అనేక కాలాల పాటు చదువుతూనే ఉన్నారు. అయితే ఈ విద్య గ్రహించేటప్పుడు అసలు మనం గమనించవలసిన విషయాలు ఏంటి అనేది విద్యార్థులందరూ తెలుసుకోవాలన్నమాట. కొన్ని తెలిసినవి కావచ్చు, కొన్ని తెలియనివి కావచ్చు, కొన్ని మన పురాణాల్లో ఏం చెప్పారు మెళకువలు అనేవి కూడా కలిపి నేను మీకు ఆ విషయాల్ని అందిస్తున్నాను అనమాట. విద్య అన్నప్పుడు చాలా శ్రద్ధగా మనం గమనించాలి. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెబుతాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అంటాడు. అంటే ఎలా చదువుకోవాలో కూడా కృష్ణ పరమాత్మే మనకి చెబుతున్నాడు అనమాట. ఏం చెబుతున్నాడంటే శ్రద్ధ ముఖ్యం. విద్య ఎవరికి లభిస్తుంది అంటే శ్రద్ధ ఉన్నవాడికి లభిస్తుంది అన్నమాట. అంటే ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలు దాని మీద విశ్వాసము, చెప్పే వ్యక్తి మీద విశ్వాసము, ఇది మన అభివృద్ధికి తోడ్పడుతుంది అనే భావన కలిస్తే శ్రద్ధ అవుతుంది అన్నమాట. ఈ చదువుని ఎలా గ్రహించాలి అంటే వాళ్ళు చెప్పారు, క్షణశ కణశైవ విద్యామర్థంచ చింతయేతు. దేన్ని ఎలా సాధించాలి అంటే ఆ శ్లోకంలో చెప్పబడింది అనమాట. సరే, గృహీతైవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అన్నాడు అనుకోండి. డబ్బు సంపాదించమన్నాడు మానవుడిని, చదువు కూడా సంపాదించమన్నాడు. అయితే ఇవన్నీ కూడా ధర్మంగా సంపాదించండి అని చెప్పాడు. డబ్బు సంపాదించమన్నాడు కదా అని అధర్మంగా కాదు, ధర్మంగా సంపాదించమని మన శాస్త్రాలు చెప్తుంది. చదువు ఎలా వస్తుంది, డబ్బు ఎలా వస్తుంది అంటే ఓ పద్ధతి ఉందన్నమాట. మనం ఈరోజు కొంత, రేపు కొంత, ఇంకోసారి కొంత, అలా కొంచెం కొంచెం ఇవాళ గంట, ఇంకోసారి అరగంట, ఇంకో రోజు ఇలా కాస్త సమయాన్ని దానికోసం వెచ్చిస్తూ మనం చాలా కాలం పాటు నేర్చుకోవాలి. అంతేగాని ఒక రోజులోనే మనకి ఇప్పుడు చదువు అంతా వస్తుందా అంటే రాదన్నమాట. ఏ చదువైనా అంతే, సైన్స్ అయినా అంతే. ఆ సైన్స్ ఏంటో నేర్చుకుంటామండి, చెప్పండి ఒక గంటలో అసలు ఏంటి సైన్స్ తేల్చేసుకుంటాం అంటే గంటలో ఎవరు చెప్పలేరు. ఆ విషయాన్ని కొన్ని సంవత్సరాల పాటు చదువుతున్నారు అనమాట. హై స్కూల్ సెక్షన్ దగ్గర నుంచి కాలేజీ సెక్షన్ దాకా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ దాకా, ఇంకా పిహెచ్డీ దాకా చదువుతూనే ఉన్నారు. కనుక చదువు అనంతం. అది ఏదో తక్కువ కాలంలో వచ్చేస్తుంది కాబోలు అని మనం అనుకోకూడదు. ఏ విద్య కూడా కష్టపడిందే రాదు, చాలా కాలం పడుతుంది. ఒక విద్య రావాలంటే దానికోసం అని చెప్పి చాలా సంవత్సరాలు కృషి చేయాలి శ్రద్ధతో. అంతేగాని ఇదేదో షార్ట్ టర్మ్ కోర్స్ అన్నట్టుగా మేము చదువు అంతా కూడా ఓ నెలలో వస్తుంది, ఓ 2-3 నెలలు నేర్చుకుంటే వచ్చేస్తుంది కాబోలు అనేటువంటిది కాదనమాట. అది ఒకటి ప్రధానంగా వాటి ఇదైనటువంటివి ఉంటాయి. ఇప్పుడు ప్రధానమైన విద్య అలా రావు. అందుకని ఎలాగంటే క్షణశః అన్నారు. అంటే ఈరోజు గంట, రేపు గంట, అరగంట, పావుగంట ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. దానికి ఏమని చెప్పారంటే ఎలా సాధించాలంటే వీ షుడ్ గెట్ ద నాలెడ్జ్ బై మూమెంట్ అనమాట. అంటే క్షణశః అంటే క్షణం అంటే ఏంటి, మూమెంట్ బై మూమెంట్ అనమాట. ఇవాళ కొంత, రేపు కొంత, మధ్యాహ్నం కొంత, మళ్ళీ రేపు ఖాళీ వచ్చినప్పుడు కొంత, అలా నేర్చుకుంటూ పోవాలి. ఒకేసారిగా రాదు. అదే డబ్బు సంపాదించాలనుకోండి, కణశః అంటే ఏంటి, బిట్ బై బిట్ అనమాట. ఇవాళ 10 రూపాయలు, రేపు 18 రూపాయలు, రేపు 4.5 రూపాయలు, 9 రూపాయలు, ఇలా దాచుకుంటూ వెళ్తాం అనమాట. కనుక అది చిన్న చిన్న అంశాలుగా వెళ్ళాలి. అది ఒకటి. కనుక విద్యకి చాలా కాలం పాటు మనం శ్రద్ధ వహించి నేర్చుకుంటేనే తప్ప రాదు. ఇది ఒక విషయం. రెండోది, ఇక అశుశ్రూషాత్వరా శ్లాఘ విద్యాయ శత్రువస్త్రయ అన్నాడు. చదువు రాకపోవటానికి 3 కారణాలు ఉన్నాయి. మనం ఏమీ వినకపోవటం, ఎవరిని సేవించకపోవటం, ఇది ఒక కారణం. తొందరపడటం ఒకటి. తర్వాత
శ్లాఘించుకోవడం అంటే పొగుడుకోవడం ఒకటి. ఈ 3 కనుక ఉంటే ఇంక చదువు ఆగిపోతుంది అనమాట. కనుక ఏం చేయాలి? శుశ్రూష చేయాలని చెప్పాడు. అంటే పెద్దలని ఆశ్రయించి తెలుసుకోవాలి విషయాలన్నీ కూడా. కనుక మనం చెప్పే శుశ్రూష అంటేనే సేవ. వినాలి, వాళ్ళు చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా మనం వింటూ ఆకలింపు చేసుకుంటూ ఉంటే, మననం చేసుకుంటూ ఉంటే మనకి వస్తుంది. అంతేగాని అశ్రద్ధగా వింటే మాత్రం రాదు, ఎవరిని సేవించకుండా రాదు. అలాగే తొందరపడకూడదు. మొత్తం చదువు అంతా కూడా ఈ పూటే కూర్చుని చదివేద్దాం, అక్కడితో అయిపోతుంది చదువు, వదిలిపోతుంది ఇక్కడికని 2 రోజులు కూర్చుంటే అయిపోతుందా, 4 రోజులు కూర్చుంటే అయిపోతుందా అంటే అలా కాదు. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా పూర్తి అవటం ఉండదు. మన పరిజ్ఞానం ఎంతో మనం చూసుకోవాలి. సముద్రంలోకి దిగిన తర్వాత నీళ్లు తెచ్చుకుంటాం. గిన్నె అంటే గిన్నెతో వస్తాయి, బకెట్ తీసుకెళ్తే బకెట్తో వస్తాయి. అలా మనం తీసుకెళ్ళిన పాత్రని బట్టి వస్తాయి. కానీ సముద్రంలో నీళ్ళన్నీ వచ్చేసాయా అంటే వస్తాయా? రావు. అందుకని మనం ఎంతవరకు గ్రహించగలుగుతామో అంతవరకు తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. తొందరపడకూడదు దీంట్లో. అలాగే 3వది ఏంటంటే కొంత విద్య రాగానే తొందరపడిపోతారు. ఇక అంతా అయిపోయింది కాబోలు, నాకంతా వచ్చేసింది కాబోలు అనుకుంటాం. అలా ఎప్పుడైతే నాకు అన్నీ తెలిసిపోయినాయి వచ్చేసినాయి అనుకుంటామో ఇంకా మనకి రావటం ఆగిపోతుంది అనమాట. కనుక ఈ 3 లేకుండా విద్యార్థులందరూ చక్కగా చదువుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. కొందరు ఏంటంటే పుస్తకాలందరూ మూసేయండి అని చెప్పి సబ్జెక్ట్ వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం శ్రద్ధగా చేతులు కట్టుకుని వినాలన్నమాట. ఆయన చెప్పిందంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తీయండి, పుస్తకం తీయండి అని చెప్పి ఇప్పుడు చదవండి చూడండి అంటారు. దాని మీద మనం విన్నదంతా అది ఒక పద్ధతి. కొన్ని విద్యలు ఎలా ఉంటాయంటే మేము చెబుతూ పుస్తకాలందరూ తీసిన తర్వాత వాక్యం మనం చదివి దాని అర్థం చెప్పి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అలా 2 పద్ధతులు ఉంటాయి. వాళ్ళ ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బట్టి ఆ ఆనుకూల్యాన్ని బట్టి చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్న విషయం ఒకేసారి అయిపోతుందా అని మాత్రం మనం భావించకూడదు అనమాట. అంటే ఒకసారి చదువుతాడు విద్యార్థిని, చదువు అంటాడు ఉపాధ్యాయుడు, పుస్తకం చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉన్నప్పుడు మళ్ళీ విని ఏం చేస్తాడో మళ్ళీ చదువు ఇంకోసారి అంటాడు. అంటే 2 సార్లు చదివిస్తే వాళ్ళకి వచ్చింది కనుక మనం కూడా 2 సార్లు చదివితే మనకి అర్థమైపోతుందేమో అనే భ్రాంతి పడతాడు. అది తప్పు అనమాట. ఎందుకంటే చదవమన్నాడు విద్యార్థిని, చదివాడు, చదివితే సరిగ్గా చదవాలి. చదవటం తెలియక స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ప్రొనౌన్సియేషన్ తప్పు కానీ, లేకపోతే సంధులు సక్రమంగా చేయకపోవడం కానీ, అర్థం కాకుండా కన్ఫ్యూజింగ్గా చదివాడు అనమాట, గందరగోళంగా. అందుకని ఏమంటాడంటే చదవడం రాలేదు కనుక మళ్ళీ చదువు ఒకసారి 2వసారి చదివించి ఇలా చదవాలి పదం చెప్తాడు అనమాట. అప్పుడు క్లియర్గా మళ్ళీ చదివిస్తాడు. అప్పుడు దాని అర్థాన్ని వివరణ చేయడం జరుగుతూ ఉంటుంది. అది గమనించకుండా కొందరు ఏమనుకుంటారంటే 2 సార్లు చదివించారు అంటే ఆయన 2 సార్లు వింటే ఆయనకు అర్థమైందంటే మనం కూడా 2 సార్లు చదివితే ఒకసారి అర్థమవుతుంది కాబోలు అనే భ్రాంతి కలుగుతుంది కొంత విద్యార్థులు. కలిగి ఆ ఉపాధ్యాయుని దగ్గర పెట్టుకుని ఏం చేస్తారంటే వీళ్ళే పుస్తకం తీసుకుని ఆ వాక్యం ఒకసారి చదువుకుంటారు, తల వంచుకుని మళ్ళీ ఇంకోసారి చదువుకుంటారు, మళ్ళీ ఆ వాక్యం అంతా వాళ్ళే చదువుకుంటూ ఉంటారు. ఉపాధ్యాయుడిని అడిగినప్పుడు నువ్వు చదివి అర్థం ఏంటి అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా కాకుండా ఊరినే ఆయనతో చెప్పి ఈ వాక్యాన్ని అటు ఇటు వీళ్ళే చదువుకుంటూ కూర్చుంటే 2-3 సార్లు దానంతా అర్థమైపోయింది. అట్లాంటప్పుడు ఉపాధ్యాయుని ఎదురు కూర్చోబెట్టుకోకల్లా. అది ఏంటంటే ఏకలవ్యుడికి వచ్చింది రాలేదా అంటే, అంతేగాని అందరికీ అలా రాదనమాట. కనుక వాక్యం అనేది ఉపాధ్యాయుడికి ఒకసారి చదివి చెప్పిన తర్వాత ఆయన చెప్పింది వినాలి మనం. ఇంకా మళ్ళీ మనం 2 సార్లు చదువుకుంటే మనకి ప్రతిదీ అర్థమైపోతే ఇంక ఉపాధ్యాయుడి యొక్క అవసరం ఉండదు అనమాట. అది ఒకటి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ చదువుకునే విద్యార్థులు ఏం చేస్తారంటే ఒక వాక్యం చదివి పదం అర్థం ఏంటి అని అడుగుతారు, మళ్ళీ ఇంకోటి చదివి ఇంకో పదం అర్థం ఏంటి అంటారు, మళ్ళీ చదివి ఇంకో పదం అర్థం ఏంటి అని అడుగుతారు. అసలు అది చదువుకునే పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి పదము నువ్వు అడగటము తెలుసుకోవడం, మళ్ళీ ప్రతి పదం అంటే ఉపాధ్యాయుడు మౌనంగా కూర్చుంటూ ఉంటాడు. అడిగిన దానికి మాత్రం పదానికి అర్థం చెప్పి ఆయన బొమ్మలా కూర్చుంటూ ఉంటాడు, వీళ్ళే అడుగుతూ ఉంటారని. మనం అడుగుతూ తెలుసుకోవడం అనేది అసలు చదువుకునే పద్ధతి కాదు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న
కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఆ అధ్యాయుడు చెప్తాడు, చెప్పినప్పుడు మనం వినాలి. మనకి సందేహం వస్తే అడగాలి. అంతేగాని మనమే ప్రతి పదం అడుగుతూ ఉండడం, తెలుసుకుంటూ ఉండడం, మళ్ళీ ఇంకో పదం అడగడం, తెలుసుకోవడం, మళ్ళీ మూడో పదం అడగడం, ఇలా మనం అడిగి తెలుసుకుంటూ ఉంటాం అనే పద్ధతి కరెక్ట్ కాదు. ఇది ఆయన చెప్పి ముందు ఒకసారి చదివిన తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినంత విన్నాక అలా వింటూ ఉండాలి. మనకి సందేహం వస్తే అప్పుడు అడగాలి తప్ప ముందు టెక్స్ట్ తీసుకుని దగ్గర నుంచి ప్రతి పదానికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటిది అది అడగటం అనేది కరెక్ట్ కాదనమాట. అది కూడా మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఇంకా ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది చూసి చదవాలా, చూడకుండా చదవాలా అంటే ఆ అవగాహన లేకపోవడం జరిగింది. ఇప్పుడు కొన్ని గ్రంథాలు పారాయణ చేసుకుంటూ ఉంటారన్నమాట. చూసిన దేవుడి దగ్గర కూర్చుని రామాయణము ఏదో స్తోత్రము ఏదో పారాయణ చేసుకుంటూ ఉంటారు. చేసుకునేటప్పుడు వాళ్ళ పుస్తకం చూసి పారాయణ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు పక్కన ఎవరన్నా కూర్చొని వింటూ ఉంటారు. సరే, బాగానే ఉంది. ఈ వినే వాళ్ళకి అవగాహన లేకపోతే వాళ్ళు ఏమడుగుతారంటే అయిపోయిన తర్వాత ఏమని మీరు చూసి చదువుతున్నారు కదా, చూడకుండా చదవగలరా అని అడుగుతారు. అది చూసి చదవడం, చూడకుండా చదవడం అనేది సందర్భాన్ని బట్టి ఉంటుంది, కానీ అది ఒక గొప్ప విషయం అంటూ ఏమి కాదనమాట. అంటే 2వ తరగతిలో చేరినప్పుడు ఉపాధ్యాయులు మాట ఏం చేశారంటే చదివించారు, చదివిస్తే చదివారు, మళ్ళీ చూసి చదువు అన్నారు, రోజు చదివిస్తున్నారు. ఒక 1 రోజులు చదివించిన తర్వాత ఇప్పుడు చూడకుండా ఇప్పుడు చెప్పండి అన్నారు. కాదండి నేను చూసే చదువుతాను అంటే అప్పుడు ఉపాధ్యాయుడు ఏమంటాడంటే చూసి చదవడం గొప్ప కాదు, చూడకుండా చదవాలి, చూడకుండా అప్పచెప్పు అంటారు అనమాట. అంటే ఇన్ని రోజులు చదివించారు కనుక. అంతేగాని ప్రతిసారి చూసి చదవడం గొప్ప కాదు, చూడకుండా చదవడం గొప్ప అని అది ఖాయం చేసుకోకూడదు. ఆ లక్షణం వస్తే ఇప్పుడు వాళ్ళు రామాయణం పారాయణ చేస్తున్నారు అనుకోండి, చూడకుండా పారాయణ చేయండి అంటే అసాధ్యం. అది చూడకుండా రామాయణం అంటే 24,000 శ్లోకాలు ఉంటుంది. మొత్తం రామాయణం రోజు కాస్త పారాయణ చేసుకుంటారు. ఆ అర్థంతో వ్యాఖ్యానాలతో చెప్పేవాళ్ళు కూడా టెక్స్ట్ చూసి చెప్తారు తప్ప వాళ్ళు చదువుకుంటారు. కానీ చూడకుండా నువ్వు అప్పచెప్పు మొదటి నుంచి చివరి దాకా అంటే అసలు ఎక్కడ ప్రపంచంలో అలా ఉంటుంది. ఆ మాటకు వస్తే ఇప్పుడు భారతం అంటే 1,00,000 శ్లోకాలు ఉంటుంది. అలాగే ఇప్పుడు కెమిస్ట్రీ ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి కెమిస్ట్రీ టెస్ట్ ఇచ్చి చెప్పమంటే ప్రతి పాఠం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చక్కగా అర్థమయ్యేట్టుగా. కష్టమైన విషయాలు ఎట్లా వివరించాలో వివరిస్తారు, అంతే. అంతేగాని ఆ పుస్తకం తీసుకుని 10th క్లాస్లో ఇంటర్లో తీసుకుని చూడకుండా నువ్వు అప్పచెప్పు ఇదంతా కూడా అంటే నువ్వు ఉపాధ్యాయుడిగానే చూడకుండా అప్పచెప్పు అంటే అది అసలు అడిగే పద్ధతి కాదనమాట. అప్పుడు కూడా ఓ విద్యార్థి అడిగాడు అనమాట చమత్కారంగా, అయితే మరి లవకుశులు చూడకుండా రామాయణం చదివారు కదా అని. దానికి ఏం చెప్తాం? ఇప్పుడు లవకుశులు చూడకుండా రామాయణం చదివారు కదా అంటే మనమంతా లవకుశులు లాంటి వాళ్ళం చెప్పడానికి అది ఆ ఉదాహరణ చూసుకోవడానికి. వాళ్ళు దేవతలు కదా, మనం మానవులు అనమాట. కనుక చదువుకునేటప్పుడు శ్రద్ధగా ఉండి చదువుకో. తర్వాత ఏంటంటే చదువు ఎంతో ఉంటుంది అని రావాలి, ఇంతే ఉంటుంది అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఎంతో ఉంటుంది చదువు అనేది, మనకి కొంచెం వచ్చింది అనుకోవాలి. అంతేగాని చదువు అంటే ఇంతే కదా అంటే ఇవాళ పాఠం విన్నాం ఇంతే కదా చదువు అనుకున్నాం, రేపు కొత్త విషయాలు చూసి ఇవి కూడా ఉన్నాయి కాబట్టి ఇంతే కదా అయిపోయింది కదా అనుకుంటూ కూర్చోకూడదు. మనకి తెలియని చదువు అనంతంగా ఉంటుంది. ఆ దృష్టి ముందు మనకి ఉండాలన్నమాట. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తానమాట. ఏంటంటే ఒకప్పుడు భరద్వాజుడు అనేటువంటి ఋషి ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే వేదాలు నేర్చుకోవాలని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు. ఇంద్రుడు చెప్తున్నాడు వేదాన్ని, భరద్వాజుడు అనే ఋషి నేర్చుకుంటున్నాడు. ఇట్లా 100 సంవత్సరాలు గడిచినాయి. 100 సంవత్సరాలు అంటే మన లెక్క ప్రకారం కాదండి.
పితృలోకము దేవలోకంలో ఉండే వాళ్ళ లెక్క ప్రకారం అంటే కొన్ని వేల సంవత్సరాలు గడిచినట్టుగా లెక్క అనమాట. ఆ మానం వేరే ఉంటుంది, అదట పెడదాం ఆ కొలత. మళ్ళీ ఆయనకి ఇంకా తనివి తీరక ఇంకో 100 సంవత్సరాలు నేర్చుకున్నాడు. అప్పటికి తనివి తీరక ఇంకొక 100 సంవత్సరాలు నేర్చుకున్నాడు. అంటే వాళ్ళ కాలమానం ప్రకారం 300 సంవత్సరాలు అనమాట. అంటే కొన్ని వేల సంవత్సరాలు మన లెక్క ప్రకారం నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత అడిగాడు అనమాట ఇంద్రుడితోటి, స్వామి ఇక గురువుగారు అయిపోయింది కదా చదువు అని. అంటే ఆయన ఇంద్రుడు ఏమన్నా అంటే నాతో రా అని తీసుకెళ్ళి ఒక చోట ఒక పెద్ద పర్వతం దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఈ పర్వతం అంతా వేదాలు అని చెప్పి ఆ పర్వతం దగ్గర ఉండే మట్టిని ఒక గుప్పెడి తీసుకుని ఒక పక్క పోసాడు, మళ్ళీ ఇంకో గుప్పెడి తీసి ఇంకో చోట పోసాడు. అట్లా 3 సార్లు పోసి ఈ పర్వతం అంతా కూడా వేదాలు అనుకుంటే నువ్వు నేర్చుకున్న చదువు ఉండే అది ఈ 3 గుప్పెళ్ళంతా అని చెప్పాడు అనమాట. అంటే చదువు అనంతంగా ఉంటుంది, దానికి అంతు లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఏ చదువు అయినా సంవత్సరాలు పడుతుంది అనుకోవాలి తప్ప శ్రద్ధాభక్తులతో చదివితే ఇది 1 నెలలో 2 నెలలు 4 నెలలు వస్తుందేమో అని మనం అనుకోకూడదు. అది సూపర్ఫిషియల్గా ఆలోచించడం అలా కాదు, మనం డీప్గా ఆలోచించాలి. అలాగే ఒక్క పద్యాన్ని నేను మీకు ఈ సందర్భంగా ఉదాహరిస్తాను. శ్రీనాథుడు అని మన తెలుగులో గొప్ప మహాకవి. ఆయన చాలా గ్రంథాలు రాశాడు. దాంట్లో కాశీఖండం అనే దాంట్లో రాసినటువంటి ఒక్క పద్యాన్ని మీకు నేను చెబుతానమాట. ఏంటంటే శాస్త్రం ఆచార్యు సన్నిధి చదువడేని యుద్ధ బోధంబు మది సంగ్రహింపడేని తెగువ మీది ప్రతిజ్ఞ సాధింపడేని జ్ఞాతి జయమందడేని తజ్జనుడే అని ఒక పద్యాన్ని చెప్పాడు. ఇది మూలంలో వ్యాసుడు చెప్పిన దానికి అనువాదం చేశాడు శ్రీనాథుడు అని గొప్ప తెలుగు మహాకవి అనమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే దాంట్లో మొట్టమొదటి చెబుతాడు, శాస్త్రం ఆచార్యు సన్నిధి చదువడేని. ఏదైనా శాస్త్రం మనకి రావాలంటే చదవాలి. శాస్త్రములు అంటే అనేకాలు ఉంటాయి, ప్రాచీన శాస్త్రాలు ఉంటాయి, ఆధునిక శాస్త్రాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఏఐ టెక్నాలజీ ఇలాంటి చాలా వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా విద్యలు బోల్డ్ వస్తున్నాయి అనమాట. ఫ్యాషన్ డిజైనింగ్ వీళ్ళు చాలా వస్తూ ఉంటాయి అనమాట. కానీ ఏ చదువు అయినా సరే శాస్త్రం అని. శాస్త్రం అంటే పాతకాలంలో ఉండే కొత్త కాలంలో కూడా శాస్త్రాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ శాస్త్రాలు. ఇప్పుడు దొంగలు ఎలా పట్టుకోవాలని ఒక విద్య ఉంటుంది, అది ఒక ప్రత్యేక దానికి ఒక కోర్సు సిలబస్ ట్రైనింగ్లు ఉంటాయన్నమాట. అలాగే ఫోరెన్సిక్ విభాగం ఇలాంటి రకరకాలు ఉంటాయి. అలాగే ఈ రక్త పరీక్షలు ఇలాంటివి చేయడం అవి దేనికి దాన్ని సపరేట్ విద్యలు ఇవన్నీ కూడా శాస్త్రాలు అనమాట, ఆ విజ్ఞాన శాస్త్రాలు. ఈ శాస్త్రము ఆచార్యులు సన్నిధి చదువడి ఎప్పుడు వెళ్ళి గురువు దగ్గర కూర్చొని ప్రతి అక్షరము కూడా మనం చదువుకోవాలి. అంతేగాని మనకి మనం చదువుకుంటే చదువు రాదు, శాస్త్రము రాదు. మనకి మనం చదువుకోగానే వెంటనే అన్నీ అర్థమైపోతూ ఉండవు. ఏ శాస్త్రమైనా గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. యుద్ధ బోధంబు మది సంగ్రహింపడి, యుద్ధ అంటే ఈంధి దేవతం, దానికంటే తప్పనిచేయమంటారు. అంటే ఏంటి, బాగా ప్రజ్వలిన ప్రకాశవంతమైనటువంటి బోధ జ్ఞానం. చదువు నేర్చుకున్నాక మైండ్లోకి జ్ఞానం వస్తుంది. చదువు వేరు, ఆ జ్ఞానం దాని ఎసెన్స్ అనమాట. అంటే అనుభవంలోకి వస్తుంది అనమాట. అది బోధ అంటే అది రావాలి, అది మనసులోకి తెచ్చుకోవాలి. అలాగే ఒక ప్రతిజ్ఞ పట్టకూడదు, పెడితే ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి, మన శత్రువులు జయించాలి అని మామూలు మిగతా విషయాలు లోకంలో చెప్పుకుంటూ వచ్చారు అనమాట. కానీ దీంట్లో ప్రధానం ఏంటంటే శాస్త్రం ఆచార్యు సన్నిధి చదువడేని. శాస్త్రాన్ని ఎప్పుడు కూడా గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరో మనకి మలయాళం నేర్పుతా అన్నారు అని ఆయన అన్నాడు, మీకు 5వ తరగతి నుంచి లేకపోతే ఆ 6th 7th నుంచి ప్రారంభం చేస్తానండి, మళ్ళీ మీకు చివరి క్లాస్ నుంచి అవసరం లేదండి అన్నాడు అనుకోండి. అప్పుడు నేనైతే ఏం చెప్తానంటే, అట్లా కాదండి, నాకు మలయాళంలో ఎల్కేజీ పుస్తకాల దగ్గర నుంచి ప్రారంభించి చెప్పండి ప్రతిదీ అంట. అలాగే తెలిసిన విషయమైనా సరే నాకు మొదటి నుంచి మళ్ళీ నేర్చుకుంటా. కారణం ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు 10th చదివామనుకోండి, ఇప్పుడు నేర్చుకోవాలంటే మళ్ళీ డైరెక్ట్గా 8th చెప్తా అంటే నేను ఒప్పుకోను. మొట్టమొదటి నుంచి మళ్ళీ 6th నుంచి కూడా ఆ విద్య నేర్చుకుంటా. అంటే కొన్ని గుర్తుండొచ్చు, కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, కొత్త విషయాలు మారి ఉండవచ్చు, మన సందేహాలు రావచ్చు. కనుక ఎప్పుడూ కూడా మొదటి నుంచి నేర్చుకుంటూ రావాలి, క్రమబద్ధంగా నేర్చుకోవాలి. అది ఏ క్రమంలో చెప్పాలో గురువు చూసుకుంటాడు. అటువంటి బోధ కావాలి. యుద్ధ బోధంబు చేస్తే చదువు వస్తుంది అని మన పెద్దలు చెప్పారన్నమాట.
తరువాత విద్య గ్రహించేటప్పుడు చాలా వినయము, విధేయత, ఒక శ్రద్ధ అనేటువంటిది ఉండాలన్నమాట. లేకపోతే రాదనమాట. ఈ విద్వాంసుడి యొక్క గొప్పదనం తోటి విద్వాంసుడికే తెలుస్తుంది. కనుక ఆయన ఎంత శ్రమపడ్డాడంటే అలా శ్రమపడ్డానికే మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. తనకి తర్వాత 4 పద్ధతుల్లో తెలుసుకోవాలి. విద్యార్థులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే విద్యకి 4 స్టేజ్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆచార్యాత్ పాదమాధత్తి అని చెప్పాడు. పాదం శిష్య స్వవేధయ, పాదం సబ్రహ్మచారిభ్య, పాదం కాలక్రమేణ 4 రకాలుగా చెప్పంటే విద్య నేర్చుకోవడంలో 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. బాగా గమనించి ఒకటి ఏంటంటే గురువు దగ్గర నుంచి నేర్చుకుంటాం, అది 1/4 మాత్రమే. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ చదువుకోవడం, మననం చేసుకోవడం, తెల్లవారుజామున లేవటం, రానివన్నీ రాసుకుంటూ ఉంటాం, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవడం, ఇదంతా పరిశ్రమ చేయాలి. దీనివల్ల ఇంకొక 1/4 వస్తుంది. అక్కడికి మనకి 1/2 అయింది అనమాట. కనుక ఇలా చెప్పుకుంటాడు. కనుక పాదం సబ్రహ్మచారిభ్యాలు, మిగతాది ఏంటంటే తోటి విద్యార్థులు ఉన్నప్పుడు అందరూ కూర్చొని మనం చర్చ చేసుకోవాలి. ఇలా చెప్పారు, ఇలా చేస్తారు, ఈ లెక్క రావటం లేదు కదా, ఈ అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ సందేహాలు వీళ్ళ సందేహాలు అడుగుతూ చర్చించుకుంటూ ఉంటే ఏమైపోతుంది, పరస్పరం చర్చించుకున్నందు వల్ల ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది వీళ్ళకి. అప్పుడు 1/4 వస్తుంది. అప్పటికేంటి 3/4 ఎడ్యుకేషన్ అనేది వచ్చింది మనకి. మిగతాది రావాలంటే కాలక్రమేణా, కాలం గడుస్తూ ఉన్న కొద్దీ మనకి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఎప్పుడూ అనుభవంలోకి వస్తుంది. ఓహో చదువుకున్నప్పుడు మనం అలా అనుకున్నాం కదా, ఓహో ఇప్పుడు అదే అర్థం, అందుకు అలా చెప్పింది, మనం చాలాసార్లు విన్నాం చెప్పాం, కానీ ఇదే అసలు రహస్యం ఇప్పుడు అర్థమైంది అని మనకి అనుభవంలో వస్తుంది అనమాట. ఆ 1/4 అప్పుడు మనకి పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది. విద్యార్థులందరూ కూడా ఈ టెక్నిక్స్ అన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చదువుకునేటప్పుడు చక్కగా నేర్చుకుని వీటిని పాటించుకుంటూ చక్కని విద్యలో కృతార్థులు కావాలి అని తెలియజేస్తూ ఇంకో విషయంతో మళ్ళీ ముచ్చటించుకుందాం. కలుద్దాం. స్వస్తి.